జై సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై. శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోష రహిత పరమతత్వ కందపద్యములు 179, 180. కొత్త దంపతుల కూటమి నెత్తెరుగునలేమలంత నిదురలు బోకన్ మొత్తములై కనునటువలే బత్తల తిరిగేటి చిన్ని బాలల కగునే. మనసరయక ప్రజలను వినుమని చదువకు బోధ బాధయని ఇండ్లలో పనులన్నీ యాది చేసుక చనియదరా సమయమంద సహ్యమున సుత. జై నిజ గురుభ్యో నమ. జై నిజ గురు అనుభవానందాయ నమ. శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశికేంద్రుల వారిచే విరచితమైన కందపద్యముల యందు 179, 180వ కందపద్యాలను ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం. చక్కని ప్రబోధ చేస్తూ ఉన్నారు శిష్యునకు గురుదేవులు. నాయన శిష్య, కొత్త దంపతుల కూటమి నెత్తెరగున లేమలంత నిదురలు బోకన్ మొత్తములై కను నటువలే బత్తల తిరిగేటి చిన్ని బాలల కగునే. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమీ తెలియనటువంటి, అంటే బత్తల తిరిగేటి అంటే ఎలాంటి వస్త్ర ఆచ్ఛాదన లేకుండా చిన్నపిల్లలు, అంటే 2-3 సంవత్సరాల పిల్లలకు ఏమీ తెలియదు వారికి. వారు ఎలా అయినా తిరుగుతారు. వారు అంటే ఆ చిన్ని బాలలకి తెలియని తనంతో ఆ విధంగా తిరుగుతూ ఉంటారు వారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొత్త దంపతుల కూటమి, క్రొత్తగా పెళ్ళయింది వారికి, వారి వారి సాంప్రదాయాల ప్రకారం పెద్దలు అందరూ కలిసి ఆ శోభనాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే వారి శారీరక సంగమానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు. అయితే ఆ కూటమిని, కొత్త దంపతుల కూటమిని ఎత్తెరగున ఏ విధముగా లేమలంతా నిదురల బోకన్. లేమలంటే ఎవరు? అక్కడ ఉండబడేటువంటి ఆ సమీపంలో ఉండే వారి బంధువులు కానీ సన్నిహితులు కానీ వారందరూ కూడా, వారిలో ఉండబడేటువంటి స్త్రీలు, ఆ యువతులంతా కూడి వారు నిద్రపోరు. ఎందుకని? ఆ కొత్త దంపతులైనటువంటి వారు ఏమి చేస్తున్నారో, ఆ ముచ్చట్లు ఎలాంటివో చూడాలి అనేటువంటి భావన. మొత్తములై కనునటువలే వాళ్ళు దాన్ని చూడాలి అనేటువంటి ఉబలాటం కనిపిస్తూ ఉంటారు ఆ స్త్రీమూర్తులందరూ కూడా. వారంతా ఒక సమూహం అవుతారు మొత్తములై. వారందరూ ఒకే విధానంతో వారుండే గృహం ఏదైతే ఉంటుందో, ఆ కొత్త దంపతులు ఉండే గృహం, దానికి ఉండబడేటువంటి కిటికీల ద్వారానో లేకపోతే తలుపు సందుల ద్వారానో చూడటం అనేది అలవాటు. ఎందుకని? వారికి దాని మీద దాన్ని చూడాలనేటువంటి మక్కువ. తద్విధానంగానే ఈ బోధనాశక్తి ఎవరికైతే ఉంటుందో, ఉన్నది ఉన్నట్లుగా తెలియపడాలి అనేటువంటి వారికి ఆసక్తి ఉంటుంది. అంతేగాని ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లలు, అజ్ఞానంలో భ్రాంతి సహితులైనటువంటి వారు దీని దగ్గరికి వస్తారా? రారు. ప్రౌఢులైతేనే వస్తారు దీని దగ్గరికి, ఆ కొత్త దంపతుల కూటమి దగ్గరికి. అంతేగాని మిగిలినటువంటి వారు రారు అని మనకు తెలియజేస్తూ తదుపరి మరలా ఇంకొక నీతిని తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు. నాయన శిష్య, మనసరయక ప్రజలను వినుమని చదువకు బోధ
బాధయని ఇండ్లలో పనులన్నీ యాది చేసుక తనియదరా సమయమంద సహ్యమున సుత. ఇక్కడ నీవు బాధపడే విషయం ఒకటి చెప్తాను నాయన నేను నీకు. దీనిని అసహ్యం చేసుకొని వెళ్ళిపోయేటువంటి వారి విధానాన్ని నీకు తెలియజేస్తాను కుమారా అని చెప్తున్నారు కృష్ణప్రభు దేశికేంద్ర వారు. మనసరయక వారి మనసు తెలుసుకోవాలి ముందు. వారి మనసు తెలియకుండా, ఎవరి మనస్సు? ప్రజల మనస్సు, జనుల మనస్సు. నీ దగ్గరికి వచ్చారు వాళ్ళు, కానీ వారి మనసుని గ్రహించాలి నువ్వు. వాళ్ళు వచ్చారు కదా అనే ఉద్దేశంతో నీవు గురుదేవుని వాక్యాన్ని వినుమని చదవకూడదు నాయన. ఎందుకంటే చదివితే ఫలితం లేదు అక్కడ. వాళ్ళకి ఆ బోధ ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంటుంది. వినేదానికి వారికి సహ్యం కాదది. వాళ్ళు ఏం చెప్తారు? ఈ బోధని వినలేక ఎలా అయినా తప్పించుకోవాలనేటువంటి భావంతో వారు ఇండ్లలో పనులన్నీ యాది చేసుక మాకు అప్పుడు గుర్తొస్తాయి ఇండ్లల్లో పనులన్నీ కూడా. స్వామి మాకు పని ఉన్నది, మేము వచ్చేటప్పుడు పలాని పని మధ్యలో ఆపి వచ్చామనో, లేకపోతే పిల్లలు ఏడుస్తున్నారనో, లేకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక కారణం చెప్తారు. గురువుగారు బోధ చెప్పేటప్పుడు ఆ బోధను బాధగా భావించేటువంటి వారి యొక్క తీరుని చక్కగా విశ్లేషించి చెప్తున్నారు కృష్ణప్రభు దేశికేంద్ర వారు. వారికి అప్పుడే గుర్తొస్తాయి పనులు. ఎన్నో ఇబ్బందులు చెప్తారు, ఎన్నో చింత మాటలు చెప్తారు. నేను లేకపోతే అక్కడ కుదరదు స్వామి, కాబట్టి నేను వెళ్ళాలి, నేను ఆ పనిని మధ్యలోనే ఆపి వచ్చాను, ఇలా చెప్తారు. కావుననే వారి మనసు కనిపెట్టక అలాంటి ప్రజలకు ఈ బోధను చెప్పకు అంటున్నారు గురుదేవులు వారు. నువ్వు చెప్తుంటావు, నీవు ఎంతో ప్రేమతో కరుణతో వారు తెలుసుకోవాలనేటువంటి భావనతో నీవేమో చెప్తావు శిష్య, కానీ వారు వినరు. ఇది వారికి చాలా బాధగా ఉంటుంది నాయన. ఇండ్లలో పనులన్నీ అప్పుడే గుర్తొస్తాయి నాయన వారికి అని మనకు చక్కగా ఈ 180వ కంద పద్యం ద్వారా తెలియజేశారు. జై గురుదేవా.